కోరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను ప్రజాసేన పార్టీ ప్రెసిడెంట్ను. అనాదిగా 78 సంవత్సరాలుగా బీసీలను అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి. ఒక తెలివి తక్క దద్దమ్మలుగా తయారు చేస్తున్నాయి. ఓన్లీ ఓట్ల కోసం కావలసిన యంత్రాలుగా పనిచేసుకుంటుండ్రు. అప్పటిదప్పుడు పైసలు ఇచ్చి గెలుస్తుండ్రు. తర్వాత ప్రజలకు బీసీలకు కావాల్సిన న్యాయం జరగట్లేదు. రిజర్వేషన్లకు అడ్డుగా నిలుతుండ్రు. ఈ 42% రిజర్వేషన్ ఇస్తూనే ఇయ్యరాదని తెలిసి ఇస్తున్నామని చెప్పి మోసం చెప్పి ఆశలు పెట్టి మళ్ళీ కోర్టులతో కుమ్మక్కై కోర్టులను కొని మా బీసీలకు అన్యాయం చేస్తుండ్రు. మాకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కావాల్సిందే. 42% రిజర్వేషన్ అయ్యేదాకా కొట్లాడుతూనే ఉంటాం, విడిచిపెట్టేది లేదు. ఇంత రిజర్వేషన్ వచ్చేదాకా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా, దీన్ని విడిచిపెట్టేది లేదు. ఎక్కడికైతే అక్కడికి కొట్లాడతాం. మా రాజ్యం కళ్ళ ముందటనే కనిపిస్తుంది. ఈ బీసీ నాయకుల కోసం, బీసీ ప్రజల కోసం 42% రిజర్వేషన్ కోసం కొట్లాడే ప్రతి నాయకునితో నేను సపోర్ట్ చేస్తా. అలాగే తీన్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ పెట్టి బీసీల కోసం చాలా కష్టపడుతుండు. అతనికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఇవాళ మల్లన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇకపై మల్లన్నతో ఉంటాం. మేము బీసీలమంతా ఒకటైతాం. రాజ్యాధికార పార్టీకి కూడా మద్దతు తెలుపుతాం. జై బీసీ. Jai BC!